మన బీసీ సంఘాలు అంటే వేరు ఉన్నాయి, 138 కులాలకు అందరినీ ఏకం చేసి అందరినీ కలుపుకొని బీసీ ఎంబీసీ ఒక తాటి మీద తీసుకొని వారికి గమనిస్తున్నాం. అయితే మన ఈవేళ అందరూ కలిసి ఒకసారి వెళ్ళలేదు, గవర్నమెంట్ ఒత్తిడి చేయలేదు. ఈసారి ఎలా కాకుండా బీసీలు అందరూ కలిసి అలాగే ఈవేళ పరిస్థితి ఎలా ఉందంటే మన బీసీ ఎంబీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు డబ్బులున్న వాళ్ళు వాళ్ళే పార్టీలు పెట్టుకుంటున్నారు, వాళ్ళే సీట్లు పంచుకుంటున్నారు, వాళ్ళే మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఇక్కడి నుంచి అలా మనకు జరగకూడదు. సీట్లు మన సీట్లు మన ఓట్లు ఎన్ని ఉన్నాయో మనకు సీట్లు అన్నీ రావాలి. ఆ సిద్ధాంతం మీద అందరూ ముందుకు 5% ఉన్నాం, మళ్ళీ 15% ఉన్న వాళ్ళు ఇకపై జనాభా ప్రాతిపదికన మన తాలూకు సీట్లు మనం ఎదగలుగుతాం. ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎదగలుగుతాం తప్పితే ఇలాగ మనం ఎవరికెవరు ఉన్నాం సేపు కూడా మనం ఏది సాధించుకోలేము. అలాగే ఈవేళ కష్టపడి అలాగే సంపదను పెంచేది మనం, కానీ సీట్లు తగ్గ ఓట్లు తగ్గ సీట్లు మనకి రావాలి, మనకి కూడా రాజ్యాధికారం రావాలి, మనం ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎదగాలి ఉన్నారు. ఇక బీసీలు కాస్త ముందరసలో కొంతమంది ఉన్నారు, కానీ ఎంబీసీలు అన్న వాళ్ళు పూర్తిగా వెనకబడి ఉన్నారు. నేనైతే అనుకున్నాను వాటిని ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మన గురుగారు రామారావు గారు మాట్లాడతారు. తర్వాత అనంతరం కొత్త కార్యవర్గాన్ని సభకు పరిచయం చేస్తాం. గౌరవ అధ్యక్షులుగా మరి వారి కార్పొరేటరు మరి రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి మన ఎంబీసీ కులాలన్నీ కూడా హక్కును చేర్చుకున్నటువంటి గవర్నర్ రామారావు గారు ఎమ్మెల్సీ మరియు నా ఆత్మబంధువులు అయినటువంటి కాదు, అటువంటి సాహసోపేతమైనటువంటి త్యాగాల ప్రతినిధులు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ. ఎందుకంటే చెప్తున్నానంటే ప్రత్యక్షంగా నేను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంబీసీ కులాల గౌరవ అధ్యక్షుడిగా నేను గౌరవ ఎమ్మెల్సీ రామారావు గారు సుదీర్ఘంగా సుమారు 10-12 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఆ ప్రయాణంలో మన సాయిరామ్ రాంబాబు గారు, లోకరాజు గారు మరియు గడ్డప్ప గారు ఎంతోమంది పెద్దలు మాకు ఒక చేయూతను అందించారు. కానీ ఈనాడు చూస్తే ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. ఎంత శ్రమించినప్పటికీ ప్రభుత్వంతో అంటే గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు కులపరంగా కుల సంఘాలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చెయ్యలేకపోయాం అనే మాట మటుకు వాస్తవం. ఎందుకంటే బీసీలన్నీ కూడా ఒకే మాట మీద ఉంటే అప్పుడు ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళని మనం గడగడలాడించవచ్చు. ఇక్కడ బీసీలో కూడా విభజన చేసి మనలో మనకి ఒక వ్యత్యాసం చూపించి మనలో మనకి కలయిక లేకుండా చేస్తుంది ఓసీ వాళ్ళు, నెక్స్ట్ రాజకీయ నాయకులు. అది మనం గ్రహించలేకపోతున్నాం. ఒక్కసారి కానీ మనం తలంచుకుంటే బీసీగా ప్రభుత్వాన్ని గద్దె దించగలం, ఆ శక్తి మనకుంది. కానీ మనలో మనకి చిన్న చిన్న పరపత్యాలు పెట్టి చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ని వాళ్ళు బలంగా తీసుకొని మనల్ని దూరం చేస్తున్నారు ఎదిగే రాజ్యాంగ అధికారానికి. దాన్ని మనం కనీసం ఈసారైనా, ఎందుకంటే మనం తిన్న దెబ్బను సుమారు 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఈతకాయ ఇస్తున్నాడు, తాటికాయలు అవుతున్నాడు. నా ఈసీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్నాడు. ఉన్నప్పటికీ మనకి ఆ విభజన కానీ
ఆ జనా ప్రతిపాదన మీద ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా మనకు రావాల్సినటువంటి ఒక హక్కులు కానీ లేదా అంటే కలిపి మమేకం చేసి ముందుకు తీసుకెళ్తూ దిశ నిర్దేశిస్తూ మనందరికీ పెద్ద దిక్కుగా ఒక భరోసాగా నిలబడినటువంటి దువ్వారపు రామారావు గారు మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని అర్జిస్తున్నాం. శ్రీ రవి, మీరా, రాము, తర్వాత తమ్ముడు బలరాం, పెద్దలు శ్రీ గత ప్రభుత్వాలు అనేకం చేశాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక లీడర్షిప్ని ఇచ్చారు బీసీని, అందులో ఎటువంటి అనుమానం లేదు. అది కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో అనేక ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేసి రిజర్వేషన్స్ కూడా స్థానిక సంస్థలు 20% ఉన్న రిజర్వేషన్స్ 34% చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. నేను ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే రవి గారిని నౌకరాజు గారిని ఫీల్ అవటానికి లేదు. ఇక్కడ మనం పోగొట్టుకున్నది ఏంటంటే 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్స్ 24% అయిపోయినాయి ఇప్పుడు. అంటే సుమారుగా మనం బీసీల పరంగా 16,800 పోస్టులు మనం పోగొట్టుకున్నాం. ఆ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా కౌన్సిలర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు. అదేవిధంగా బీసీ సప్లాన్ నిర్వీర్యమైంది. సుమారుగా 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున రద్దయినాయి. వీళ్ళని ఒక కార్పొరేషన్స్ ఏర్పాటు చేశారు. ఇది బీసీ కార్పొరేషన్స్ సామాజిక వర్గాల పరంగా. కాకపోతే దురదృష్టం ఏంటంటే వీళ్ళకి ఒక విధులు కానీ నిధులు కానీ ఏర్పాటు చేయలే. వీళ్ళంతా కూడా ఒక ఉచ్చ విగ్రహాలుగా మారిపోయారు. భవిష్యత్తులో మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే రిజర్వేషన్స్ మనం పోగొట్టుకున్నామో 10%, ఆ రిజర్వేషన్స్ కోసం మనం భవిష్యత్తులో మనం అందరూ కూడా కలిసికట్టుగా ఆ రిజర్వేషన్స్ కోసం సాధించవలసిన అవసరం అయితే ఉంది. అది మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఏ పార్టీ అన్నా కానివ్వండి, మనం 24 నుంచి ఏదైతే 34 నుంచి 24% వచ్చామో మళ్ళీ 24 నుంచి 34% రిజర్వేషన్స్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పునరుద్ధరించుకొని సామాజిక వర్గాల పరంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల్ని కూడా మనం భవిష్యత్తులో వాటిని డెఫినెట్గా గౌరవ అధ్యక్షుడు శ్రీ గోడు నరసింహరావు గారు, తర్వాత అధ్యక్షులుగా శ్రీ గడ్డప్ప గారు, అధ్యక్షులు శ్రీ గడ్డప్ప గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వెంపడపు నోగరాజు గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ వెంపడపు నోగరాజు గారు గడ్డప్ప గారికి నియామక పత్రం మన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ దువ్వారపు రామారావు గారు అందించవలసిగా కోరుతున్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఈ సంఘానికి నియమితులైన పెద్దలు శ్రీ వెంపడపు నోగరాజు, శ్రీ నరవ బైరాజు గారిని నియామక పత్రం ఇవ్వాల్సిందిగా శ్రీ నరవ బైరాజు గారు, శ్రీ నరవ బైరాజు గారు, చిత్రాడు అప్పారావు గారు, శ్రీ చిత్రాడు అప్పారావు గారు, శ్రీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తోగాడ రాము గారు, తోగాడ రాము గారు, తోగాడ రాము గారు వెనకాల. ఆ తర్వాత మిగతా వారందరికీ భోజనాలు అయిన తర్వాత నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మహిళా కమిటీకి మహిళా కమిటీ
అధ్యక్షురాలుగా శ్రీమతి నక్కా గణపాయత్రి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు అడ్డూరు శ్రీ మజ్జిగేరమ్మ తల్లి సమక్షంలో బీసీ సమావేశం మరియు నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ కమిటీ సమావేశం గౌరవ అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు కుల సంఘ నాయకులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే స్థానికంగా ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి రేపు పొద్దున ఎవరైతే మనకి న్యాయం చేస్తారో, గతంలో ఎవరైతే మనకు న్యాయం చేశారో, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో మనకి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం ఉండేది, ఏ విధంగా బీసీలు ఎంత హోదాలో ఉండేవారు, ఇప్పుడు ఎలా అనగదొక్కుతున్నారనే విషయాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో పూర్తిగా మనం తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇవ్వాలని పూర్తిగా మేము ఈ సభలో చర్చించుకోవడం జరిగింది. అయితే బీసీ నాయకుల్లో కొంతమంది వివిధ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు కాబట్టి భిన్నాభిప్రాయాన్ని ఏకాభిప్రాయం కింద తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాము. ఈ సమావేశంలో మన ఎమ్మెల్సీ గౌరవ అధ్యక్షులు మరియు రాంబాబు గారు మరియు ఈ గడ్డప్ప గారు ముఖ్యంగా వారు ఈ పెందుర్తిలో సభవరం సంబంధించినటువంటి వారు అధ్యక్షులు, అలాగే జనరల్ సెక్రటరీ నౌకరాజు నాయి బ్రాహ్మణులు. ఈ విధంగా ఈ సమావేశం కూడా ఈరోజు అత్యధిక సంఖ్యలో మన వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేదర్ కులం, అదేవిధంగా నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, రజిక, ఈ విధంగా అందరూ కూడా పాల్గొని చేయడం జరిగింది. ఈ సభలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు కాలవత్తుల ముఖ్య గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కోశాధికారి అయినటువంటి మధ్య తిన్నది గారు పాల్గొని ఆ సమావేశం చాలా చక్కగా జరిగింది. అందుకు మీ యొక్క నమస్కారం తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపుకు పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలని మేము కోరడం జరిగింది. మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తాం, మా నాయకత్వాన్ని దానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా సాధికారత కమిటీకి ఒక వెహికల్ని ఇచ్చారు. ఆ వెహికల్ ఎవరైతే సాధికారత కమిటీ ఉన్నారో వాళ్ళు విశాఖపట్నంకు సంబంధించిన 98 వార్డులు కూడా ఒక 7గురితో ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ మేము కలిపి మొత్తం 98 వార్డులు కలిపి విశాఖ జిల్లాను మరింత బలోపేతం, ఇప్పటికే 4 దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీయే, కానీ ఇంకా బలోపేతం చేసి అత్యధిక మెజారిటీ తేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీల గురించి మా సంఘం యొక్క పాత్ర ఏమిటంటే, ఇప్పుడు మాకు ఇంతకుముందు గతంలో 4-5 మినిస్టర్లు ఉండేవారు బీసీ తెలుగుదేశం పార్టీ తరఫున. వారు కేవలం ఆ కులంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, కుల సంఘాలే కాకుండా బీసీ నాయకుల కోసం ఆలోచించేవారు. అదే కుల సంఘంలో ఉన్న వ్యక్తి కుల సంఘ కోసం ఆలోచిస్తాడు. బీసీ సంఘంలో ఉన్న వాళ్ళు బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల గురించి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచించిన నాయకత్వానికి మినిస్టర్ అయితే ఎలా ఉండాలి, ఒకవేళ ఆయన అయిన తర్వాత మన కులాలకు ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, తద్వారా వారి కుల సంఘాన్ని ఎలా బలోపేతం చేయాలని దానిపైన మీ చర్చ. ఆ చర్చకు సంబంధించినటువంటి అన్నీ కూడా పరిపూర్ణంగా మేము అవగాహనతో ఉన్నాము. రాబోయే రోజుల్లో నెక్స్ట్ మీటింగ్లో తీర్మానాలు కూడా చేస్తాం. ఈరోజు అడ్డూరు గ్రామంలో బీసీ ఎంబీసీ కులాల మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీకి, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలందరూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర నుండి కూడా బీసీలకి ఇప్పుడున్న పార్టీ ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ ఉందో బీసీ సంఘాలకి రిజర్వేషన్ తగ్గించడం జరిగింది. 34% రిజర్వేషన్ ఉంది, 24% కుదించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఈ వేళ మీటింగులు ఇవన్నీ తీర్మానం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మా పార్టీ తరఫున బీసీ సంఘాలకు ఏదైతే ఉన్నారో బీసీ సంఘాలు అందరికి కూడా ఉన్నతమైన పదవులు వచ్చే విధంగా, అందరికీ సమన్యాయం జరిగే విధంగా, రేపు పొద్దున్న సీట్ల విషయంలో కూడా బీసీ సంఘాలకి అత్యధిక ప్రాధాన్యత వచ్చే విధంగా ఈవేళ మాట్లాడడం జరిగింది. అలాగే బీసీ సంఘాలు అందరూ కూడా టీడీపీ పార్టీ తరఫున ఉంటారు కాబట్టి, బీసీ సంఘాలతోనే టీడీపీ పార్టీ ఉంది కాబట్టి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ సంఘాలంటే అమితమైన గౌరవంతో, అమితమైన అభిమానంతో బీసీ సంఘాలకి లాస్ట్ టైం అయితే అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళకి, కొల్లి రవీందర్ లాంటి వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చి
బీసీలకు అందరికీ సమన్యాయం జరగడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు మంచి న్యాయం చేస్తారు. ఏదైతే ఉందో మాకు జైహో బీసీ 8 వాటికి ఏదైతే వెహికల్ ఇచ్చారో ఆ వెహికల్ ద్వారా అన్ని సంఘాలను అందరినీ కలుపుకొని మా తెలుగుదేశం పార్టీకి అందరి తరపున ఫుల్ మెజార్టీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ముందు తీసుకెళ్తామని విన్నవించుకుంటున్నాం.